మండల కేంద్రమైన రంగంపేట ఏడీబీ రోడ్డు పక్కన కొలువైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు పోతుల రామ్కుమార్, చావా సూర్యనారాయణ, శ్రీను మాస్టారు, కల్లపల్లి సూర్యరావులు, ఆలయ అర్చకులు దేవరబట్ల సిరిడి సాయి శర్మ, వేద పండితులు సముద్రం ప్రసాదుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ 49వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన, పంచపాలక ఆరాధన, ధ్వజారోహణ, హోమ పూజలు చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు యమున నాగలక్ష్మిలచే స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపించారు. అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్మరిస్తే పాపకర్మలు తొలగుతాయని, పుణ్యాత్ములుగా దివ్యమైన జీవితాన్ని గడపగలుగుతామని ముఖ్య అతిథిగా పాల్గొన్న మహాసహస్రావధాని డాక్టర్ కడిమికల వరప్రసాద్ భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహస్రావధాని కడిమెల శ్రీవిరించి, రమ్యశ్రీ, పోతుల వీరసుందరరావు, గారపాటి కృష్ణమూర్తి, పోతుల రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, రవి తదితరులు పాల్గొన్నారు. అది వెంకటేశ్వరుని యొక్క వైభవం అట్లా ఉంటుంది సార్. ఇక దేశంలో ఏ రూపానికి ఏ అవతారానికి లేనటువంటి గొప్ప ఘనత ఈ స్వామివారి ఉంది. అలాంటి వెంకటేశ్వరుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ కలియుగంలో మానవులకు ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈతి బాధలు ఉంటే సంసారంలో ఉండేటువంటి అనారోగ్యాలు కావచ్చు, లేదా సంబంధ బాంధవ్యాలు ఉండే బాధలు కావచ్చు. అలాంటి ఈతి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ పోగొట్టడంలో స్వామి చాలా సిద్ధాంతులు అని అందరికీ నమ్మకం. అందుకే నాపలు పంపిపోవడం అంటారు. కనుక స్వామి మాకు ఈ పని జరిగిన చూడు, ఏదో మేము ఉడుపు తెలుసుకుంటాం అని అంటాం. కళ్ళేలా ఇవ్వడం, ఉడుపులు ఇవ్వడం, ఇలాంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం స్వామి. ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం కూడా దర్శిస్తున్నాము. షిరిడి సాయి ఇక్కడ ఈ అర్చకత్వ నేతృత్వ వ్యవహారం శాంతి సౌభాగ్యం కూడా చేకూర్చేటువంటి మహాదేవుడు కనుక అయినా ఆ దేవుని యొక్క కళ్యాణం మనం చూసినట్లయితే మనందరి యొక్క జీవితంలో కూడా శుభము అనేటువంటిది ఏర్పడుతుంది, జయము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ స్వామివారి కళ్యాణం ఇది ఇక్కడ మనకి విశ్వక్సేనకుడు ఆరంభమైంది. అక్కడి ప్రారంభమై పుణ్యహవచనం, రక్షాబంధనం, అలాగే కన్యాదానం ఎల్లప్పుడూ కూడా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు ఇలా ఏదో కార్యక్రమాలు జరుగుతూ ఉంటూ మా గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఎప్పుడు మన లోకానికి కూడా అర్థం కోసం ఒక గుడి, కామం కోసం ఒక గుడి అంటే 3 పురుషాలు అంటే मांगल्य गौरे देवता प्रेष्यत्वं ध्यानावाहन दुर्गोपचार पूजां समर्पयामि वासुकनीतिलना आपोष्टामयो भवत्ताना ऊर्जेना धातना महेरणाः दक्षादे योगश्चवता वरवस्तस्या भागे देहना रक्षेना दयाम्यहम् अभवदातवस्तिधर्मान्यं ददमेत्राद नन्दप्राणान्दराधर्मामेश्वरस्यागरे ईश्वरेकं सर्वभूतानात्तानिहोतः प्रयत्रियं भगवत्तावमागोतं भागसत्समधीमहे శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభమస్తు. మన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో వేయించేసినటువంటి సుమారు పురాతనమైన దేవాలయమైనటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణ మహోత్సవము గ్రామ పెద్దలచే, గ్రామ భక్తులచే అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని త్రైహాన్నిక దీక్షగా 3 రోజులు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలందరూ కూడా. కావున ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో ప్రప్రథమంగా ఈ రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు నిత్య కైంకర్యాలు, ఎల్లుండి 1వ తారీఖు స్వామివారికి ఆదివారం రోజున శ్రీ పుష్పయాగంతో పాటు
నీరాజన మంత్ర పుష్పములు మహోత్సవ కార్యక్రమములు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున మన గ్రామం రంగంపేట గ్రామం 3 పూలు 6 కాయలతో సుభిక్షంగా ఉండడం కోసం అని చెప్పి మన రంగంపేట గ్రామంలో పాడి పంట వ్యాపారాలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ సుభిక్షంగా ఉండడం కోసం అని చెప్పి ఈ కళ్యాణ మహోత్సవములు ప్రతి సంవత్సరం కూడా గ్రామ పెద్దలందరి చేత బ్రాహ్మణోత్తములచే అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం తత్సత్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం 11/10/1977 11/10/1977 ప్రతిష్ఠ చేశారు. దీని కర్త కర్మ క్రియ శ్రీ కోతులమ్మాయి గారు అంటే రామ్కుమార్ గారు తాతయ్య, తర్వాత కోదాలప్పారావు గారు ప్రజలందరూ కూడా ప్రోత్సాహంతో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. 49 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం అయ్యవారి ప్రతిష్ఠ చేసి 49 సంవత్సరాలు. కళ్యాణ మహోత్సవాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా భగవంతుడి కృపతోటి ఎప్పుడూ కూడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా అయ్యవారి దయతోటి జరపడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాం అని తెలియజేసుకుంటున్నాం. ఈ గోవిందా